యోహాను సువార్త 21వ 22వ వచనం 22వ వచనం 22. యేసు నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఇక్కడ అక్కడేమో నా స్వరము వినును అవి నన్ను వెంబడించును అన్నాడు. అర్థమైందండి? నీవు ఆయన స్వరాన్ని విని ఆ యొక్క వాక్య ప్రకారం నడవాలి. దీనికి నేర్చుకున్నాను చూడండి. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం చేయాలనుకుంటున్నాడో వారు ఏం చేస్తారంట? ఆయన బోధ, ఆయన స్వరాన్ని ఏం చేస్తాడు? వింటాడు అని. అంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, అర్థమైందండి? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేయమని చెప్తున్నాడో దాన్ని ఏం చేయాలి? నువ్వు చేయటం నేర్చుకోవాలి. అర్థమైందండి? రెండోది ఇక్కడ రాయబడిన మాట ఎలా వెంబడించాలి అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఇక్కడ పేతురు యేసు ప్రభువుని అడుగుతున్నాడు. అర్థమైందండి? పేతురుతో దేవుడు దీనికి ముందు మాట్లాడాడు. ఏమని తెలుసా? 3 సార్లు అడిగాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. అది అయిన తర్వాత పేతురు యొక్క మరణం గురించి దేవుడు తెలియపరిచాడు. ఏమనంటే, నువ్వు ఎవరి కాలం ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు ఏం చేస్తావు? వెళ్తావు. అయితే నువ్వు ఒక దినమే వృద్ధుడవుతావు. అప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం లేని చోటుకి తీసుకెళ్తాడు అని ప్రభు చెప్పాడు. అదైన తర్వాత ప్రభుని పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, ఈయన సంగతి ఏంటి? నా సంగతే చెప్పావు, బాగానే ఉంది. నా మరణం గురించి, నా అంతం గురించి చెప్పావు, బాగానే ఉంది. మరి ఈయన సంగతి ఏంటిదని యోహాను గారి గురించి అడుగుతున్నాడు. అర్థమైందండి? యోహాను గురించి ఏం చేస్తారు? యోహాను గారి గురించి అడుగుతున్నాడు. అంటే అప్పుడు ప్రియమైన పిల్లారా, యేసు చెప్పిన మాట ఏంటిదంటే, చదువుదండి ఆ మాట. నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఇక్కడ యేసు ప్రభు పేతుతో అన్నాడు, నేను వచ్చేంత వరకు ఉంటాడు, నీకెందుకు ఆ సంగతి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఒకరి సంగతి నీకెందుకు. మనకి చాలా సార్లు మన సంగతి తెలుసుకోవటానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించము. అర్థమైందండి? మనం పరీక్షించుకొని మనం బలపరచబడ్డానికి, మనం ఆత్మీయ ఎదగటానికి ఏం చేయం? మనము ఇష్టపడం. కానీ మన గురించి దేవుడు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోము. కానీ ఏం చేస్తామంటే అవతల వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రయాసపడుతుంటాం. అర్థమవుతుందండి? అవతల వారి గురించి తెలుసుకొని ప్రయాసపడుతుంటాం. ఇది చాలా మనకి ఇంట్రెస్ట్. ఎవరికైనా సరే, యవనస్తులు కూడా సేమ్. ఇక్కడ పేతురు అన్నాడు, ఆయన సంగతి నీకెందుకు, నీవు వచ్చి నన్ను వెంబడించు అని. ఇక్కడ వెంబడించట్లో ఉన్నటువంటి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. ఎలా వెంబడించాలి అంటే, నీవు వారి గురించి వీరి గురించి చూడద్దు. యవనస్తులు బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీరు చూడొద్దు. వాళ్ళ సంగతి వద్దు, వీళ్ళ సంగతి వద్దు. నేను నీకేం చెప్తున్నానో నన్ను వెంబడించు. ఎలా వెంబడించాలి? ప్రేమతో వెంబడించాలి. అందుకని నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నిన్ను వెతుక్కుని ఎందుకు వచ్చాను? నువ్వు ఏం చేసావు? ప్రాణమైన ఇస్తానని చెప్పి ఏం చేసావు? 3 సార్లు బొంకావు. పట్టావు, మంచిదే. మరి ఏం చేసావు? నేను చెప్పిన మాట ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోకుండా ఏం చేసావు? నువ్వు మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చేసావు. నువ్వు వచ్చేది కాక ఇంక 4-5 పట్టుకుని వచ్చేసావు. అయినా కూడా నేను నీ అసలు ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు వెతుక్కుంటూ వచ్చాను. నేను నీ పట్ల ఏ రీతిగా ప్రేమ చూపించానో ఆ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావా
పేతురు అడిగా, నువ్వు ప్రేమిస్తున్నావా? 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 చివరి కలర్ పేతురు ఏడటం ప్రారంభించాడు. ఎందుకంటే అవును, నేను 3 సార్లు బొక్కాను, అదే రీతిగా 3 సార్లు ప్రభు అడుగుతుంటారు. అప్పుడేంటి, నేను ఎవరో తెలియదని చెప్పాను. నీవు ఎవరో తెలియదన్నప్పటికీ కూడా ప్రభు నేను ఆయన ప్రేమించాలని కోరుకుంటున్నాను అని పశ్చాత్తాపడి తన జీవితం ఏం చెప్పి ప్రభుకి, అప్పుడు ప్రభు నీకు తెలియంది ఏముందయ్యా, నేను ఎంత ప్రేమిస్తా నీకు తెలుసు అని ఏం చేస్తున్నాడు, ప్రభుకి తన జీవితాన్ని ఏం చేస్తున్నాడు, అప్పగించుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వేం చేయి, నన్ను వెంబడించు, వాళ్ళవే వీళ్ళు చూడొద్దు, వాళ్ళవేమి చూడొద్దు, నువ్వేం చేయాలి, నన్ను వెంబడించాలి. అందుకే ప్రియమైన పిల్లారా, ఇతను ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు వాళ్ళవే వీళ్ళ సంగతి వద్దు, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను వెంబడిస్తావా? ప్రేమిస్తే ఏం చేస్తావు, వెంబడిస్తావు. ప్రేమిస్తే నన్ను వెంబడిస్తావు, వెంబడించు. నీతో కూడా మాట్లాడుతున్నాను, ఆయనతో మాట్లాడలేదు కదా, ఆయన సంగతి నీకు అవసరం ఉందా, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి అవసరం లేదా? ఇందులో చాలా మంది ఏమైనా మెయిన్ ఏం చేస్తారంటే, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. వాళ్ళు ఏ రీతిగా క్రీస్తు నడవాలో, వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విషయం గురించి ఏం చేయరు, పట్టించుకోకపోయినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళని ఫాలో అవ్వని చూస్తుంటారు. అందుకని ఏదైనా పొరపాటు జరిగినా వెంటనే మరి అవును తప్పు చేశాను, అవును నేనే తప్పు చేశాను అని ఒప్పుకోము, కానీ ఏం చేస్తారు పిరిమారా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చేస్తారు, నేరాలు మోపుతూ ఉంటారు. వాళ్ళు చేసిందే నేను ఇలాగయ్యాను, వీళ్ళు చేసిందే, వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు, ఏం చేస్తాం ప్రియులారా, ఇతరుల మీద మోపుతూ ఉంటాం. ప్రియమైన పిల్లారా, ప్రభు నీ దగ్గర నుంచి కోరుకులు ఏం చేస్తా, వాళ్ళ సంగతి నీకెందుకు, నీవేం చేయి, నన్ను వెంబడించు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఏం చేస్తాయి, ఎరుగును, కాబట్టి ఏం చేస్తాయి, నన్ను వెంబడిస్తాయి. ఇద్దరు ఆయన వెంబడించే గొర్రెగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన వెంబడిస్తాయని నీకేంటి, నీకు కాపుదల, నీ జీవితానికి క్షేమం. తర్వాత కీర్తన కదా 23 అధ్యాయం చదవండి ప్రియమిత్రులారా. అందులో నా కాపరి నన్ను ఏ రీతిగా నడిపిస్తాడు అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో నిరీక్షణతో ఏం చేస్తున్నాడు కదా, ఆ కీర్తన రాస్తూ ఉన్నాడు. విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఏం చేయాలి తెలుసా ప్రియులారా, వాళ్ళ తండ్రి వీళ్ళు చూడకూడదు, చూడకుండా ఏం చేయాలి, ఆయన మాత్రం వెంబడించు. ఆయనకి ఏం చెప్తుండే ఆ ప్రకారం నడవటము నేర్చుకో, ప్రభు కృప నీకేమో తోడుగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా 14 చదవండి. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపటికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచుచు గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఇక్కడ ప్రభువుని వెంబడించడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. వెంబడించమనగానే ఏదో ఎలా వెంబడించాలన్నటువంటి భయము చాలా మందికి వచ్చేస్తుంటారు. ప్రభుని సమర్పించుకోవాలంటేనే ఏదో సమర్పణ ఏమైపోతామో అనుకుంటాం. కాదు ప్రియమైన విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటున్నాడు, ఆయన్ని నడిపిస్తున్నప్పుడల్లా నీ ముందుండి నడిపిస్తాడంట. అర్థమవుతుందండి? నీ ముందుంటాడు ఆయన. నువ్వు నడిచేది నీ కాపని చూస్తూ, నీ కాపరి ముందుంటాడు ఆయన.
అవునండి. అందుకే అవి నన్ను వెంబడిస్తాయి అంటున్నాడు. నీ మాదిరి ఎవరు తెలుసా? ప్రభు అంటే. నీ మాదిరి ఎవరు? ప్రభు. నీ ప్రభువుని ముందు పెట్టుకో నువ్వు. ఉత్తముడు, మంచి వాడు, ఆయన ముందు నడుస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాల యవ్వనస్తుడండి. ఆయన ఈ లోకంలో నడిచి చూపించాడు. ఆయన నీ కాపరి, ఆయన నీ ముందు నడుస్తాడు అంటున్నాడు. నేను ముందు నడుస్తాను కాబట్టి అవి గనుక అవి అతన్ని వెంబడించును. అవి అతన్ని వెంబడిస్తుంది. ఎందుకంటే ఆయన ముందు నడిపించే కాపరి. ఆయన ముందుంటాడు. ఈ ముందు ఉంటాడు. ప్రేమ ఇజ్రాయెల్ను దేవుడు నడిపించినప్పుడు అర్థమైందండి, ముందుండి నడిపించాడు. అవసరాన్ని బట్టి వెనుక కూడా వచ్చి కాపుదల ఇచ్చాడు. అంతే కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎరసలు ఉన్నప్పుడు ప్రియులారా వెనక వచ్చి ఏం చేసింది? ఫరో సైన్యమును ఆపిందండి. వాళ్ళంతా కూడా మేఘం కింద ఉంది. వాళ్ళ పాలెం ఎంత ఉందో అంత మట్టుకు కూడా వాళ్ళు ఎంతవరకు అయితే ప్రియమైన పిల్లలు గుడారాలు వేసుకున్నారో, కొన్ని లక్షల మంది, అంటే చూడండి ఎంత వెడల్పుగా ఎంత పెద్దగా వేసుకున్నారో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోలేదు. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం మీదకి వెళ్ళి మేఘము, షకేనా మేఘం ఉంది. ఆ మేఘ ఎక్కడి వరకు ఉంది తెలుసా? ఆ పాలెం ఎంత పట్టుకుందో. మనం ప్రత్యక్ష గుడారం గురించి దీన్ని నేర్చుకుంటున్నాం. అలాగే యూట్యూబ్ లో కూడా ప్రీమియర్ అవుతుంది. ప్రీమారా ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా మొట్టమొదట లేవీలు అర్థమైందండి. మూడు వైపులా కూడా ఫస్ట్ లేవీలు గుడారాలు ఉన్నాయి. ఆ తర్వాత మూడు గోత్రాల ఒక్కొక్క సైడు మూడు గోత్రాలు చుట్టూ ఉన్నాయి. ఒకరా ఇద్దరానండి, దాదాపు 32 లక్షల కంటే పైబడినటువంటి వారు. అందరి గుడారాలు ఉంటే ఆ స్థలమంతా కూడా దేనికి ఆవరింపబడి ఉంది తెలుసా? మేఘము కింద. వాళ్ళకి ఏమి ప్రియులారా లైట్లు, క్యాండిల్స్, కిరోషను అవన్నీ కూడా లేవు. అవి అవసరం రాలేదు. ఎందుకంటే ఆ మేఘము రాత్రి అగ్ని స్తంభంలాగా లైటింగ్ ఇస్తున్నారు. బహుశా ఇవాళ రేపు స్టేడియంలో ఉన్నట్టు లైట్ల కంటే కూడా పవర్ఫుల్ లైట్స్ ఉండొచ్చే మా దినాల్లో. ఎందుకంటే అది వాళ్ళు ఉన్నది ఆ యొక్క అరణ్య ప్రదేశము. అంత వెలుగు ఆ లైటింగ్ కి ఏ క్రూర జంతువులు కూడా ఆ పాదంలోకి రావు. చిన్న సర్పము కూడా, చిన్న ప్రాణులు కూడా హాని చేసేది వాళ్ళ దగ్గరికి రాదు. మీకు తెలుసో తెలియదు, రాత్రికాల సమయంలో క్రూర జంతువులు ఏమైనా వచ్చినప్పటికీ దాని ముందర పవర్ఫుల్ లైట్ దాని ముఖాన్ని కొట్టామనుకోండి, అది కదలదండి. అందుకని వేటకి వెళ్ళేవారు లైటింగ్ పెట్టుకుని పోతారు. ఆ లైట్ ఒకవేళ దాని యొక్క క్రూర జంతువులకి ప్రేమ ద్వారా ఒకవేళ కొట్టారనుకోండి, అది కదలదు. ఆ సింహం కావచ్చు, పురులు కావచ్చు, ఎలుగుబండ్లు కావచ్చు, చిన్న జంతువు, పెద్ద జంతువులు అయినా. ఇప్పుడు ఆ యొక్క వెలుగుకి ఏమవుతుంది? వారి పరిపూర్ణ కాపుదల ఉంది. ఎప్పుడైతే అవిధేయ చూపించారో అప్పుడే వారి మధ్యలోకి ఏమొచ్చింది? ఆ యొక్క పాములు వచ్చినట్టుగా, సర్పం వచ్చినట్టుగా మనం చూస్తాం తప్ప ఏదో టైంలో వారికి దగ్గరికి ఎలాంటి హాని కలగలేదు. ఎందుకంటే అంత వెలుగులో వారు ఏం చేస్తారు? నివాసం చేస్తున్నారు. అసలు ఆలోచించి ఎంత గొప్పదండి. ఆ రీతిగా దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా ఏమై ఉంటాడు? కాపుదలు నడిపేశాడు. ముందు వెనుక ఆవరించి, అందుకే కీర్తనలు అంటే ఆయన ముందు మన వెనుక ఆవరించి ఉన్నాడు అంటున్నాడు కీర్తనకారుడు. నా ముందు నా వెనుక ఆవరించి ఉన్నాడు ఆయన. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గర నేమా తప్పించుకోలేను. ఆయన నేను దూరం కాలేను అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి ప్రియమైన పిల్లరా, ఆయన నీకు ముందు నడిపించేవాడు.
అందుకే నువ్వు ఆయన వెంబడించడం నేర్చుకోవాలి. ఆ గొర్రెకి తెలుసు, నా ముందు గొర్రెకి తెలుసు ఏమని, నా ముందు కాపరి వెళ్తున్నాడు, నా ముందు వెళ్తున్నాడు, ఆ స్వరం నాకు వినబడుతుంది. కాబట్టి ఏం చేస్తాను, నేను ఆయన వెంబడిస్తాను. నేను అటు ఇటు చూడను, నేను ఆయన వెంబడిస్తాను, ఆయన వెంబడిస్తాను. అది ప్రభు యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది ప్రేమ. అందుకే చూడండి 8వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నువ్వు నడిచేది ఎక్కడ తెలుసా? యేసు ప్రభు వెలుగై ఉన్నాడే. నీ కాపరి ఎవరు? వెలుగు. ఆయన వెలుగు నడుస్తున్నాడు కాబట్టి అర్థమైందండి. కాబట్టి విక్రరావు, నీకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. చీకట్లో మనకు తెలియదండి. అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకోండి. ఎవరు బాగా అర్థం చేసుకోండి. చీకటి అనేది లోకము, పాపము. అందులోకి వెళ్ళావంటే నీకు దారి తెలియదు. చివరికి నువ్వేంటో కూడా నీకు అర్థం కాదు. అంతే కదండి. చీకట్లో ఉందాం వెళ్ళాం అనుకోండి, మన వేషం మనకే తెలియదు. ఇక ముందున్నది ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? అందుకే యవనస్తులు బాగా గ్రహించాలి. లోకములో, పాపములో నువ్వేం చేయదు, ఎత్తి కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే లోకము పాపం అనేటువంటిది ప్రేమ ద్వారా నిన్ను ఆకర్షించడానికి, నిన్ను ఆవరించడానికి ఎప్పుడు సిద్ధముగానే ఉంటుంది. ఎప్పుడు లైట్ ఆగిపోతుందో చీకటి ప్రవేశిస్తుంది. అనుమోదం. అలాగే నువ్వు వెలుగులో ఉన్న ప్రభువుని వెంబడిస్తున్న కాలము కూడా ఎందుకంటే నువ్వు వెలుగులో ఉంటావు. ఎప్పుడైతే ప్రభువుని విడిచిపెట్టి లోకాన్ని, పాపాన్ని చూస్తావో, అటువైపు అడుగు వేస్తావో, వెంటనే నీ జీవితంలో చీకటి ఆవరిస్తుంది. తర్వాత నీ యొక్క జీవితం చివరికి ఎటు పోతుందో నీకు తెలియదు. విషయాన్ని బాగా అర్థం చేసుకున్నావు. ఎవరైతే ప్రభువుని వెంబడిస్తే వాళ్ళు ఎక్కడుంటారు? వెలుగులో ఉంటారు. అందుకే వెలుగులో ఉన్నావు కాబట్టి నీకు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అది నీకు తెలుస్తుంది. ఎందుకంటే దైవ వాక్యం నీకు తెలియపరుస్తుంది. అంటే దైవ సేవకులు నీకు తెలియపరుస్తున్నారు. మీరు అనుకుంటారు పూర్తిగా అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది తప్పు, ఇది తప్పు అంటే ఏమంటారు వీళ్ళు? వాళ్ళు చూడు, నా ఫ్రెండ్స్ చూడు, అన్ని జనులు వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏం చెప్పరు. ఏది కావాలంటే కొనిస్తారు, ఏది కావాలంటే అది చేస్తుంటారు అంటారు అనుకుంటారు. ప్రియమైన పిల్లారా, అందుకని చాలాసార్లు యవనస్తులు ప్రియులారా, వెలుగు యొక్క గొప్పతనం, వెలుగులో ఉన్నటువంటి యొక్క నిధి తెలియకపోవడం బట్టి వారికి ఏమనబడుతుందంటే ప్రియులారా, ఏంటి ఉట్టిగా మమ్మల్ని అంటారు, అది తప్పు, ఇది తప్పు అంటూ ఉంటారు ఏంటిది అనుకుంటారు. ప్రియులారా, ఎందుకంటే నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి నీ తప్పు తెలుస్తుంది, చిన్న పొరపాటు తెలుస్తుంది. అంతే కదండి. వెలుగు ఉంటేనే నీలో ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎక్కడ ఏముంది, ఎక్కడ వంకర ఉంది, ఎక్కడ టెంకర్ ఉంది, ఎక్కడ అన్ని తెలుస్తుంది. చీకట్లో ఉంటే, చీకట్లో ఉన్నవాడికి తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకి తెలియదు, చీకట్లో ఉన్న సమాజానికి కూడా తెలియదు, వాళ్ళు ఎటు పోతున్నారో తెలియదు. అందుకని ఏం చెప్పలేదు. ఎందుకంటే అందరూ చీకట్లో ఉన్నారు కాబట్టి ఎవరి తప్పులు వాళ్ళకి తెలియదు, ఎవరి ఇష్టం వాళ్ళదే. కానీ నువ్వు ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నావు. అందుకని వెలుగు ఉన్నప్పుడు మన బలహీనతలు కావచ్చు, మన యొక్క పొరపాట్లు కావచ్చు, మన పాపాలు కావచ్చు, మనకు క్లియర్గా తెలుస్తుంది. రెండోది, సరి చేసుకునేటువంటి యొక్క అవకాశం ఉంది. సరి చేసుకొని శుభ్రపరచుకొని మర్యాదగా నడుచుకునే అవకాశం ఉంది. అందుకే ఒక చక్కటి మాట జ్ఞాపకం వస్తుంది, చదివి చూపిస్తా. ప్రియమైన బిల్లారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. మీరందరూ ఎవరు? వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చీకటి వారము కాము. కావున
ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి ఇతరుల వలె నిద్రపోక మెలకువ ఉండి మత్తులము కాకయుందుము. కాక ఎందుము నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, పోయేవారు రాత్రి వేళ నిద్రపోదురు. మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమే ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందుము. చాలండి. ఇక్కడ ఏం చక్కగా రాయబడింది ఏంటండి? మనం ఏం చేయాలి? మనం ఎవరమంట? వెలుగు సంబంధులమంట. అందుకే మనం ఏం చేయకూడదు, మత్తులుగా ఉండకూడదు. మత్తులు అంటే అర్థమైనదండి, మత్తుగా ఉన్నవాడికి ఏం జరుగుతుందో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వాడి తల ఎలా ఉందో తెలియదు, ముఖం ఎలా ఉందో తెలియదు, బట్టలు ఎలా ఉందో తెలియదు, ఏమీ తెలియదు. అర్థమైంది? మనం ఎవరమంట? పగటి వారమంట. ఉదాహరణకి మనం కూడా రాత్రి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అర్థమైందా, అన్నం భోజనం చేసి పడుకుంటాం. పడుకున్న దగ్గర ఎలా ఉంటుంది? సోయి ఉంటుందా? మీరు ఎప్పుడైనా బెడ్ మీద నిద్రపోతున్నారని చూసారా? ఎలా ఉంటారు వాళ్ళు? అది తెల్లారగానే అయిన తర్వాత ఏం చేస్తాం? వెంటనే పొద్దున్న లేవగానే. పగటి వారం అయితే ఏం చేస్తారు? వెంటనే పొద్దున్న లేచి వెంటనే ఏం చేస్తాం? మొహం శుభ్రం చేసుకుంటాం, తల శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం, మళ్ళీ నీటి బట్టలు వేసుకుంటాం. కారణం ఏంటి? ఆ రాత్రి యొక్క మన జీవితం మనకి అసహ్యం వేస్తుంది. అయితే ఇక్కడ అదే రీతిగానే మనం ఆత్మ సంబంధంగా ఏమున్నాం? పగటి వారం ఉన్నాం కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏం కలిగి ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అంటే శరీర విషయంలో కాకుండా ఆత్మీయ విషయంలో ఏం చేయాలి? ఒక పగటి వారి వల్ల ఉండాలి. నా మాటలు జాగ్రత్తగా ఉండాలి, నా చూపులు జాగ్రత్తగా ఉండాలి, నా నడవడికి జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి కదా, మనం చూసేవారు ఏమంటారు? ఒకరు మన పొరపడే మంచిగా దువ్వుకో, మొహం మంచిగా తుడుచుకో అని చెప్తూ ఉంటాం. వెంటనే ఏం సరి చేసుకుంటాం మనం కదండి. ఏం చేస్తాం? మనము సరి చేసుకుంటాం. అలాగే మనం వెలుగు సముద్రం కాబట్టి మనము పరలోకానికి వెళ్ళవలసిన వారం ఉన్నాం. దేవుని రాక సమీపం ఉంది కాబట్టి దేవుడు నిలబడవలసిన వారికి మనం ఏమి ఉండాలి? ప్రేమ ద్వారా ఏం చేయాలి? మనం పగటి వారమనే ఉండాలి, అది సరి చేసుకుంటూ ఉండాలి. అలా పగట్లో మనము వెళ్ళినప్పుడు మనకి తెలియపరుస్తారు, ఏది బలన తప్పు పొరపాటు అన్నప్పుడు వెంటనే సరి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం ప్రయాణంలో ఉన్నాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. అందుకే అక్కడ ప్రేమ ద్వారా మనము పగటి వారమై ఉన్నాము, రాత్రి వారం కాదు. రాత్రి కాలం ఉన్నట్టు ఏం చేస్తాడండి? వాడికి ఎలా అసలు వాడి మీద వాడికే ఏముండదు, మన భాష సోయి ఉండదు. అర్థమవుతుంది? కాబట్టి మనం కూడా మన జీవితం విషయంలో ఏం కలిగి ఉండకూడదు, అలాంటి సోయలేని స్థితిలో మత్తులుగా ఉండకూడదు. కానీ ప్రతి విషయంలో మెలకువతో జాగ్రత్తగా ఉండి సరి చేసుకుంటూ మన నిత్యం శుభ్రతంగా కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలండి. ఎందుకంటే మనము ప్రభువుని వెంబడిస్తున్నాము. ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో వారైతే వెలుగులో ఉంటారంట, కానీ చీకట్లో ఉందని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ కూడా బాగా అర్థం చేసుకుని అలాగే 26వ వచనం కూడా చదవండి. ఇందులో యోహాను సువార్త 12:26 చదవండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. బాగా అర్థం చేసుకున్నాం. చాలండి. ఇప్పుడు అంటున్నాడు, ఒకరిని సేవించిన ఎడల అదేం చేయాలి? వెంబడించాలంట. వెంబడించేవాడు ఏమవుతాడు? అతడు ఎక్కడ, దేవుడు ఎక్కడున్నాడో, ప్రభు ఎక్కడున్నా అక్కడ ఆయన కూడా ఉంటాడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. కాపరి గొర్రెలు అర్థమైందా? ఒకే చోట ఉంటుంది, అంటే వేరే చోట ఉంటాయా? కాపరి ఎప్పుడు కూడా గొర్రెల మధ్యలో ఉంటాడు. అదే రీతిగా కాపరి ఎక్కడ ఉంటే గొర్రెలు కూడా ఎక్కడ ఉంటాయి. ఎప్పుడు ఉంటాం అప్పుడు? ఎప్పుడు అలా ఉంటాం? ఎప్పుడు అలాంటి సంబంధం కలిగి ఉంటామంటే మనము ఆయన వెంబడించినప్పుడే. అర్థమైన? ఆయన వెంబడించినప్పుడే. విషయాన్ని మనము మర్చిపోవద్దు. చివరికి అంటున్నాడు ప్రేమ ద్వారా మత్తయి సువార్త 16:26-24 చదువుకుందాం. ఇది మనందరికి తెలిసిన వాక్య భాగం. ప్రేమ ద్వారా 16:24 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలండి. రాయబడిన మాట ఏంటంటే
నన్ను వెంబడించాలంటే అది మీరు ఏం చేయాలి? సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్తున్నాడండి. సిలువ అంటే ఏంటిది? శ్రమలు. అయితే మన శ్రమ అనగానే మనకి భయం వేస్తుంది కదా. ప్రతి ఒక్కరికి భయమే, శ్రమ అనగానే భయమే. కానీ ఒక విషయం, మనకంటే ముందు మన కాపరి కూడా ఏం చేశాడు? సిలువ ఎత్తుకొని వెంబడించాడు. ఇప్పుడు వెంబడించాలంటే కొంత శ్రమ తప్పదు. చూడండి, గొర్రెలు కూడా ఎందుకన్నారు? గాఢాంధకారపు లోయలలో. గాఢాంధకారం అంటే ఏంటిది? మరణ పరిస్థితి లేక శ్రమలు. మన శ్రమలు లోయ ఏం చూపిస్తుంది? అప్పుడప్పుడు లోయ గుండా వెళ్ళవలసి వస్తుంది. నేను పోయిన సోమవారం అనుకుంటాను, సోమవారం కాదు, బేస్తవారం బైబిల్ స్టడీ 8 గంటల మరి జూమ్ మీటింగ్ లో చెప్పడం లోయ గురించి నేర్చుకోవడం జరిగింది. ప్రియమైన పిల్లరా, అయితే ఈ లోయ అనేది చాలా ముఖ్యమైన. ఇజ్రాయెల్ దేశంలో కొండలు లేక లోయలు ఇది కామన్. ఎందుకంటే అట్లంతా కూడా పర్వత ప్రదేశాలు కాబట్టి నిత్యముగా లోయలు ఉంటాయి. లోయ అంటే మీకు తెలుసా అండి? 2 సైడ్ పర్వతాలు ఉంటాయి, మధ్యలో ఉంటుంది గ్యాప్. అందులో నదులు ప్రవహిస్తూ ఉంటుంది, నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు ఆ స్థలాలు వెడల్పుగా ఉంటుంది, నివాస యోగ్యంగా కూడా ఉంటుంది. అందుకనే అనేక మంది ఆ లోయలో నివసించేవారు. ఇంకోటి ఏంటంటే ప్రియమైన పిల్లారా, ఆ లోయలోనే నీకు నీటి ఊటలు కూడా లభ్యం అవుతాయి. అవి నీటి ఊటలు కూడా లభ్యం అవుతుంది. అందుకే అబ్రహాము కానీ ఇస్సాకు కానీ ఆ లోయలో నివాసం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రియులారా మనం ఆది కాలంలో చదువుతాం. అక్కడే వాళ్ళకి జలలు గల ఊటలు దొరికినట్టుగా కూడా మనం చదువుతాం. అయితే విషయానికి వద్దాం. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే చీకటి ఆవరిస్తుంది, ఎక్కువ మటుకు చీకటి ఆవరిస్తుందండి. ఎందుకంటే 2 వైపుల పర్వతాలు ఉంటాయి. ఇప్పుడు మీ సిటీలు కూడా చూస్తుంటారు కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ ఉన్న వారికి సూర్యుడు కానీ వెలుగు కానీ దొరకదు వాళ్ళకి. అందుకే ఎప్పుడు 24 గంటలు లైట్ వెలుగుతూ ఉంటుంది. కారణం ఏంటిది? ఇటు సూర్యుడు వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ యొక్క ఏమంటారు నీడ ఈ బిల్డింగ్ మీద పడుతుంది, ఈ బిల్డింగ్ యొక్క నీడ ఆ బిల్డింగ్ మీద పడుతుంది. అదే రీతిగా ఈ కొండ యొక్క ఏమవుతుంది ప్రియమైన ద్వారా మన ఈ కొండ యొక్క షాడో, ఈ కొండ యొక్క ఏమంటుంది అని నీడ ఇటువైపు పడుతుంది, ఈ నీడ ఇటువైపు పడుతుంది. అందుకనే చీకటి ఉంటుంది. ఎప్పుడో మధ్యాహ్నం పూట ఒకవేళ పైకి వెలుగు వస్తే అప్పుడు కనబడుతుంది తప్ప మిగతా టైంలో తింటారా చీకటి దారి కూడా కనబడదు. దాన్ని లోయలు అంటారు. అయితే విషయానికి వద్దాం. అందుకే ఆ మధ్య నడిపిస్తున్నప్పటికి కూడా, ఆ చీకట్లు నడుస్తున్నప్పటికి కూడా ప్రియమైనరా కాపరి వారికి తోడుగా ఉంటాడు. అందుకే అంటాడు, ఆయన దుడ్డు కరయు దండములను ఆదరించును. గడాంధకారపు లోయలను సంచరించినప్పటికీ ఈ అపాయమునకు నేనేమని భయపడను. నా దుడ్డు కర్రయు ఆయన దుడ్డు కర్రయు దండమును ఏం చేస్తాడు? నన్ను ఆదరించును. ఏంటి దుడ్డు కర్ర? ఆయన వాక్యము, ఆయన వాగ్దానాలు మరేమవుతాయి? మనల్ని ఆదరించి ధైర్యపరిచి నడిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసం బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రియులారా ఆయన ఏం చేస్తాను? నిన్ను ధైర్యమును వెంబడించగలవు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. కాబట్టి ఆయన వెంబడించినప్పుడు కొంత శ్రమలు, కానీ దానివల్ల మేలే తప్ప నష్టము కాదు. అక్కడ నీళ్లు ఉంటాయి, అక్కడ నీళ్ళు దొరికే ప్రదేశం అండి. కొండ మీద ఉండొచ్చు, కొండ మీద నువ్వు మేయొచ్చు, కానీ అక్కడ నీకేం చేస్తావు? నీళ్ళు కావాలంటే ఇక్కడ లోయలోకి రావాల్సిందే. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రియులారా గొర్రెలమైన మనల్ని ప్రభు వెంబడించినప్పుడు గొర్రెలమైన మనము
గొర్రెలమైన మనము ప్రభువుని వెంబడించినప్పుడు ప్రియులారా, మన ముందు ప్రభు ఉన్నాడు, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, ఆయన ప్రసన్నత నాకు తోడుగుండి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు, కాపాడుతాడు, ఆయనే నన్ను ఏం చేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి నేనేమైనా భయపడవలసిన పని లేదు. అందుకనే మన జీవితంలో కొన్నిసార్లు శోధనలు శ్రమలు వచ్చినా భయపడవలసిన. ఇంకో విషయం అంటే, మనం ఎంత సహించుకోగలమో, నువ్వు ఎంత భరిస్తావో అంతే దేవుడు ఇస్తాడు తప్ప నిన్ను దేవుడు మొయ్యలేని బారు ఎప్పుడు పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం దీనికి నేర్చుకున్నాం, గొర్రెలు బరువు మోయలేదు. కాబట్టి నీ మీద ఏ బరువు మోయడండి, ఉన్నప్పుడు బరువు కూడా తీసేస్తాడు. నీ మీద మొయ్యలేని బరువు అని పెట్టేవాడు కాదు. ఎందుకు నువ్వు బలహీనుడు అని తెలుసు, నీ బలహీనతని తెలుస్తుంది. అందుకే నేనేం చేస్తాడు ప్రియమైన బిడ్డారా, నిన్నేం చేస్తాడు, అవసరమైతే నిన్ను మోసుకొని తనను మోసుకొని తీసుకుని వెళ్తాడు. విషయాన్ని మనం మర్చిపోకుండా మన జీవితాన్ని ప్రియులారా ప్రభుకి అప్పగించుకుందాం. గొర్రెలకు ఉన్నటువంటి మూడో స్వభావం ఏంటంటే, ఆయన వెంబడిస్తుంది, కాపరిని వెంబడిస్తుంది. అలాగే నీ గొర్రెవైన నీవు నీ మంచి కాపరైనటువంటి ప్రభుని వెంబడించడం నేర్చుకో. ప్రభు నీకు ఏం చెప్తున్నాడు ఆ మాట విని దానికి లోబడి నడుచుకో. ఈ రాత్రి కాల సండుగా ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ప్రభు నిన్ను ప్రియమైన బిడ్డ నీతో ఏం మాట్లాడాడు ఈ రాత్రి కాల సండులో, ఆ ప్రకారం నడవటానికి, ఆయన వెంబడించడానికి నీ జీవితం సమర్పించుకో. ప్రభు ఈ వాక్యం దీవించుకుంటా. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరికి వారు ప్రభుత్వానికి అప్పగించుకోవాలి. ప్రభువా, నీ గొర్రె మీద మేము అయ్యా నీ స్వరం విని నీ అన్న నమ్మికుంచి నిన్ను వెంబడించడానికి నీకు దయచేయి. ఇక ఈ దినం నుంచి వెంబడిస్తాను ప్రభు. నాకు కాపరి, నాకు సహాయం చేయి, నడిపించు. కాపరి నీవు లేకుండా నేనేమి చేయలేనయ్యా. నేనెంత బలహీనమో నువ్వు మాకు తెలియపరచావు. అందుకే నువ్వు మా కాపరిగా ఉండాలి. నువ్వు మా కాపరిగా ఉండి నడిపించు ప్రభు, సహాయం చేయ ప్రభు. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మరోసారి నీ పరిశుద్ధ సన్నిధిలో యవనస్తులతో కలిసి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకు స్తోత్రాలు అయ్యా. గొర్రె ఏ రీతిగా అయితే కాపరి యొక్క స్వరాన్ని విని కాపరి యందు పరిపూర్ణ నమ్మకం పెట్టి ప్రభు కాపరిని వెంబడిస్తుందో, అదే రీతిగా నీ గొర్రెమైన మేము కూడా స్పష్టముగా ప్రభు నీ యొక్క స్వరాన్ని విని గుర్తుపట్టి పరిపూర్ణ విశ్వాసముతో ప్రభు నిన్ను వెంబడించడానికి ఒక్కొక్కరి కృప దయచేయి. యవనస్తులు ప్రభు, బలహీనులు ప్రభు బలపరచు. వారి అడుగుజాడలు తొట్టిల్లివ్వకుండా ఒక్కొక్కరు ప్రభు నడవటానికి కృప చూపించు, సహాయం చేయి. నడవలసితో ఉన్నటువంటి వారిని ప్రభు మీరు ఎత్తుకుని నడిపించండి, రొమ్మును ఆనిచ్చుకొని నడిపించండి, మీ కృప అనుగ్రహించండి. కాబట్టి గొర్రెలుకున్నటువంటి ఆ 3 లక్షణాలు కూడా మాలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయం చేయమని, కృప చూపించమని వచ్చిన ఏమైనా అందరినీ సమర్పిస్తుంది. ఇవి మహిమాగ్రత ప్రమాణం పొందాలి. వారి భవిష్యత్తును మీ చిత్త ప్రకారం ఆశీర్వాదకరంగా మార్చండి. నా గొప్ప చేసుకోండి ప్రభు, సహాయం చేయండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభు, అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు, అలాగే వివాహంకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. ఒక్కొక్క జీవితాల్లో ప్రభు నువ్వు కాపరి ఉండి మీరే ముందుకు నడిపించాలని ప్రతి బిడ్డని చూసి నడవటానికి గొప్ప చూపించి చేసుకోమని సంవత్సరం మహిమగత మీకు ఆరాధిస్తాం. ఏ సుమడి పాసనం తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము రోజున మందిరంలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకల పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.
Amen.